నీటిలో నుంచి ముంచి మనం బాప్తిసం ఇవ్వాల్సింది కదా. కానీ దేవుడు అనుకుంటే సమస్తము సాధ్యమే. ఆయన ఈ లోకములు సృష్టించేవాడు, ఆయన నోటి ద్వారా పలికిన దేవుడు. ఆయన వానికి ఎక్కడ రక్షణ దొరికిందంటే ఈ లోకములో ఉన్నప్పుడు రక్షణ దొరకలే. దేవుడు అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, అనేకమైన మాటలెత్తుంటే రక్షణ పొందుకోలే. వీడు ఏం చేస్తున్నాడంటే దేవుడు దూషిస్తున్నాడు, దేవుడు హింసిస్తున్నాడు, దేవుడు బాధపరుస్తున్నాడు. కానీ వీడు ఏం చేస్తున్నాడంటే రక్షణ వేరుగుతున్నాడు. ఏ రక్షణ అంటే తన ప్రాణ రక్షణ కాదు, కానీ ఆత్మ యొక్క రక్షణ కోరుకుంటున్నాడు. అది గొప్పతనం. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టే యొక్క మట్టి శరీరానికి ఎందుకు, ఈ మట్టి బుర్రకు ఎందుకు నువ్వు పదును పెడుతున్నావు? ఈ మట్టి బుర్రానికి ఎందుకు పదును పెడుతున్నావు? వేటికి నువ్వు పదును పెడుతున్నావు? వేటిని కట్టాల్లో నువ్వు పదును పెడుతున్నావు? ఎవరికి హైట్ గా ఉండాలో పదును పెడుతున్నావు? వాడికంటే మిగుటగా సంపాదన కలిగి ఉండాలని పదును పెడుతున్నావు. వాడికంటే బాగా బతకాలని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. వాడికంటే బాగా సంపాదించాలా, నా కొడుకులు బాగుండాలా, వారి బాగుండాలా అనుకుంటున్నా. కానీ విడిచిపెట్టే నీ శరీరం కోసం నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నీలో ఉండే ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో నీలో ఉన్న ఆత్మ ఉంది. ఆత్మ కొరకు ఆలోచిస్తూ ఉన్నావా? రెండోవాడు ఏమంటున్నాడు? తన ప్రాణం కోసం నువ్వు రక్షించకూడదు అడగట్లేదు. నీ రాజ్యములో నన్ను ఏం చేయమంటున్నాడు అంటే జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. జ్ఞాపకం చేసుకో. అలాంటి క్షమాపణ గుణము ఎవరికైనా కలిగి ఉన్నదా? అలాంటి మారు